హాయ్ అండి. నమస్తే. ఈరోజు మనం జాబ్ సీకర్ వీసా అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక ఫ్రెండు కామెంట్‌లో రాశారు, "అన్న జాబ్ సీకర్ వీసా గురించి చెప్పలేదని." సో, ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, జాబ్ ఆఫర్ లేకుండా అబ్రాడ్‌కి వెళ్ళి అక్కడ జాబ్ సెర్చ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే జాబ్ సీకర్ వీసా మీకు గోల్డెన్ ఆపర్చునిటీ లాంటిది. చాలామంది తప్పులు చేసి రిజెక్ట్ అవుతుంటారు. సో, ఇది రిజెక్ట్ అవ్వకుండా మనం ఏం చేయాలి? అసలు జాబ్ సీకర్ వీసా అంటే ఏంటి? అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. దయచేసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరెవరన్నా ఈ జాబ్ సీకర్ వీసా కోసం ట్రై చేస్తూ ఉంటే ఏ దేశానికి చేస్తున్నారో కామెంట్ చేయండి. ఏమైనా సహాయం కావాలంటే కామెంట్ చేయండి. ఓకే. సో, జాబ్ సీకర్ వీసా అంటే ఏంటో తెలుసుకుందాం. ముందుగా జాబ్ ఆఫర్ లేకుండా ఒక కంట్రీకి వెళ్ళి అక్కడ జాబ్ సెర్చ్ చేసుకోవడానికి ఇచ్చే వీసాని జాబ్ సెర్చ్ వీసా అంటారనమాట. జాబ్ సీకర్ వీసా అంటారు. ఇది జనరల్‌గా 3-6 నెలల వరకు ఉంటుందన్నమాట. వివిధ దేశాలు వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు ఇస్తారనమాట. ఇది ఎట్లా పనిచేస్తుంది? వీసా అప్లై చేస్తారు. అప్రూవల్ వస్తే ఆ కంట్రీకి ట్రావెల్ అవుతారు. అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ వస్తే వర్క్ వీసా కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. జాబ్ రాకపోతే వీసా ఎక్స్‌పైర్ అవుతుంది. సో, మీరు రిటర్న్ వచ్చేసి మరలా మీకు ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ట్రై చేసుకోవాలి. లేదా అక్కడున్న కాంటాక్ట్స్‌తోని మీరు డైరెక్ట్‌గా డీల్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఏంటంటే డిగ్రీ గాని, డిప్లొమా గాని ఉండాలి. మినిమమ్ 1-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ మీ బ్యాంక్ అకౌంట్‌లో 3-6 లక్షలు చూపిచ్చాలి. అది కూడా ఒక్కసారే డబ్బులేయకూడదు. 6 నెలలుగా అది కొంచెం కొంచెం వచ్చి ఉన్నట్టు చూపించుకోవాలి. వ్యాలిడ్ పాస్‌పోర్ట్ ఉండాలి. 6 నుంచి 1 ఇయర్ లోపు, 6 నెలల నుంచి 1 ఇయర్ లోపు ఉన్నట్టు. ఆ దేశానికి సంబంధించిన సీవీ ఆ ప్యాటర్న్‌లో కవర్ లెటర్ తయారు చేయించుకోవాలి. కొన్ని కంట్రీస్‌కైతే మీరు ఎడ్యుకేషన్‌కి గాని, పీఆర్‌కి కానీ వెళ్తుంటే ఆ కంట్రీస్ ఐఎల్స్ గాని, పీటీఈ గాని లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఉంటే అవి కూడా చూసుకోవాలి. మీరెళ్ళే దేశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇది. టాప్ కంట్రీసు ఏ కంట్రీస్ మనకి జాబ్ సీకర్ వీసా ఇస్తున్నాయంటే జర్మనీ ఇస్తుంది. జర్మన్ లాంగ్వేజ్ ఉంటే మంచిది. ఆస్ట్రియా ఇస్తుంది యూరోప్‌లో. స్వీడన్ ఇస్తుంది. పోర్చుగల్ ఇస్తుంది. ఇవి లిమిటెడ్ కేసెస్‌లో ఇస్తది పోర్చుగల్. యూఏఈ ఒకటి బాగా ఎక్స్‌ప్లోర్ చేస్తుంది ఈ మధ్య జాబ్ సీకర్ వీసాని. ఎవరన్నా టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ఐటీ ఇది ఉన్నవాళ్ళు, ప్రొఫెషనల్లీ టీచర్స్ అయిన వాళ్ళు దీన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అంటే అఫీషియల్‌గా ఎంబసీ వెబ్‌సైట్‌లో మీరు విజిట్ చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయండి. తర్వాత వీసా ఫీజ్ ఎంతైతే ఉంటుందో అది మీరు పే చేయండి. వీఎఫ్ఎస్ అపాయింట్‌మెంట్ మీరు బుక్ చేసుకొని అక్కడికెళ్ళి బయోమెట్రిక్ ఇచ్చి ఇంటర్వ్యూని అటెండ్ అయ్యి మీరు కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయండి. ఫీజ్ ఎలా ఉంటాయంటే 6,000 నుంచి 15,000 రూపాయల వరకు అప్రాక్సిమేట్‌గా ఆ దేశం యొక్క వీసా ఫీజ్‌ని బట్టి ఉంటుందనమాట. వీఎఫ్ఎస్ చార్జెస్ అనేవి ఎక్స్‌ట్రా ఉంటాయి. అంటే వీఎస్ఎఫ్ బుకింగ్ గాని ఇవన్నీ ఎక్స్‌ట్రా ఉంటాయి. తర్వాత ట్రావెలు ప్లస్ స్టే అక్కడ ఉండటానికి కావాల్సిన ఖర్చులు కూడా ఎక్స్‌ట్రా ఉండాలి. ఇటినరీ టికెట్సే గానివ్వండి, వీసా వచ్చిన తర్వాత అసలు టికెట్స్ గానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్స్‌ట్రా అనమాట. తర్వాత ఇంపార్టెంట్‌గా మీరు తెలుసుకోవాల్సిందేంటంటే దీనికోసం ఏజెంట్స్‌ని అప్రోచ్ అవ్వాల్సిన పని లేదు. మీరు డైరెక్ట్‌గా ఆహ్, ఈ గవర్నమెంట్ వెబ్‌సైట్స్‌లోకెళ్ళి ఏ దేశం అయితే ఎళ్ళాలనుకుంటున్నారో ఆ దేశం యొక్క వెబ్‌సైట్‌కెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫేక్ ఆఫర్ లెటర్స్ అవి ఇవి నమ్మొద్దు. దయచేసి మీరు తనిఖీ చేసుకోండి. అఫీషియల్ వెబ్‌సైట్స్‌లో మాత్రమే అప్లై చేయండనమాట. జాబ్ సీకర్ వీసా అనేది పవర్‌ఫుల్ ఆప్షన్. జాబ్ సీకర్ వీసా అనేది పవర్‌ఫుల్ ఆప్షన్. అయితే దీన్ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేది మీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని చాలా సులభంగా మీకున్న క్వాలిఫికేషన్‌లో మనకి ఇంటికి ఒకటి బీటెక్ ఉంది. ఇంట్లో ప్రతి ఒక్కడికి డిగ్రీలు ఉన్నాయి. సో, మనకున్న తెలివితేటలను కొంచెం అబ్రాడ్ ఎళ్ళాలి అనే కాన్సెప్ట్ మీద మనసు పెడితే మనోళ్ళు ఏదైనా చేయగలరు. నిన్న మొన్న యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది ఒక అబ్బాయి ఆస్ట్రేలియా ఎళ్లి ఆహ్, మామూలుగా డెలివరీ బాయ్‌గా రోజుకి 48,000 సంపాదిస్తున్నాడు. అంటే మన ఇండియాలో నెలకొస్తాయేమో 48,000 నెలకు కూడా కష్టమే. సో, అక్కడ ఒక రోజుకొస్తున్నాయి. అలాగా మీరు ఇలా యూరోప్ దేశాలెళ్తే అట్‌లీస్ట్ యూరోప్‌లో మీరు గంటకి 800 సంపాదించొచ్చు. గంటకి. రోజుకి 3,000-5,000 సంపాదించొచ్చు యూరోప్‌లో. ఇది ఇండియాలో 1 మంత్ సాలరీ. దయచేసి మీరు చదువుకున్న వాళ్ళు ఇంకా మా అమ్మతో కూర్చుంటా, మా నాన్నతో కూర్చుంటా, వాళ్ళు లేకపోతే ఉండలేం, వీళ్ళు లేకపోతే ఉండలేం ఏముండదు ఇదంతా. డబ్బులుంటే ఆళ్ళు హ్యాపీగుంటారు. మనం హ్యాపీగుంటాం. సో, దయచేసి ఫోకస్ చేయండి. మీకున్న చదువుని, మీకున్న తెలివితేటలని జాగ్రత్తగా వాడుకోండి. ఈ
లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దయచేసి యుటిలైజ్ చేసుకోండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకే నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబంలో ఎవరికన్నా నచ్చితే షేర్ చేసి కామెంట్ చేయండి. ఏ విధంగా ఉపయోగపడుద్ది ఏంటనేది. నెక్స్ట్ ఇంకేమన్నా మనం వీడియో చేయాలి అంటే గనక మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు నాకు కామెంట్ చేస్తే నేను మీకు వీడియో చేస్తాను. సో, దయచేసి కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బాయ్.